ఎడ్యుకేషన్ ఫస్ట్ అనే దాంట్లో మొదటి అడుగు ఎలా పడింది మీకు? కార్పొరేట్ పవర్, కమ్యూనికేషన్ పవర్ రెండూ కలిపి సమాజంలో చైతన్యం తేయడానికి, మార్పు తేయడానికి. సెన్సిటివ్ ఆర్టికల్స్ పంపిందంటే నెయిల్ పాలిష్ ఎలా వేసుకోవాలి, మీ హస్బెండ్ ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి. మీకు విమెన్ జర్నలిస్టులు కనిపించారు అసలు ఎక్కడైనా ఆ టైంలో? జెండర్ మీద వర్క్షాప్ అంటే అందరు ఉమెన్ జర్నలిస్ట్నే పంపిస్తారు. బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్కి బట్టలన్నీ పోయిన అన్నీ వెళ్ళిపోయి ఒక బట్టతో మిగిలిన ఆడవాళ్ళకి ఎలాంటి సదుపాయాలు జరుగుతున్నాయి. విమెన్ ఆలోచన కానీ అసలు విమెన్కి ఒక ఆలోచించే ఆ అవకాశం అన్నా ఉందా? మీకు చాలా ఏదో ట్రబుల్ చేస్తుంది మిమ్మల్ని. ఆ ఎంపవర్మెంట్ అనేది 10 రూపాయలు చేతిలో పెట్టేసి నేను ఎంపవర్మెంట్ అవ్వదు. మీకు ఆ 10 రూపాయలు ఎర్న్ చేయడం నేర్పించాను అంటే దట్ ఈస్ ఎంపవర్మెంట్. 6 నెలల పాప నుంచి 60 ఏళ్ల వయసున్న విమెన్ వరకు కూడా ఒక రేపు విక్టిమ్స్గా మిగిలిపోవడాన్ని మనం ఎలా చూడాలి? అమ్మాయి అంటారు లో కాస్ట్ గర్ల్, సో ఐ హ్యావ్ ఎ రైట్ టు హ్యావ్ సెక్స్ విత్ హర్ అగేన్స్ట్ హర్ విల్. అంటే ఇలాంటి థింగ్స్లో ఎక్కువగా కూడా మినిస్టర్స్ పిల్లలు, బ్యూరోక్రాట్స్ పిల్లలు, ఇలాంటి వాళ్ళు ఉండడాన్ని మనం ఎలా చూడాలి అసలు? అదంతా పవర్ ఈక్వేషన్ అమ్మా. నీ దగ్గర సత్తా ఉంటే యూ థింక్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ గెట్ అవే విత్ ఇట్. ప్రతి కార్పొరేషన్ కంపెనీలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్లో అట్లీస్ట్ 30% ఉమెన్ ఉండాలంటారు, కానీ దే ఆర్ ఫైండింగ్ ఇట్ సో డిఫికల్ట్ టు ఫైండ్ ఉమెన్ టు ఫిల్ దోస్ పొజిషన్స్. స్లమ్ ఏరియాలో we did a project as part of my MA course. అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఐ వాజ్ వెరీ షాక్. నేను ఆ స్లమ్కి వెళ్ళి చూసినప్పుడు అది విచ్ వాజ్ డామినేటెడ్ మోస్ట్లీ బై ముస్లిం విమెన్ సమ్వేర్ నియర్ లక్డీ కపూర్. మేడం ఈ 3 రోజుల్లో మేము నేర్చుకున్నది ఏంటి అంటే ఒక స్త్రీతోటి మేము ఫ్రెండ్లీగా కూడా ఉండొచ్చు.